నా మొదటి సినిమా ఇది. ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో నేను నిర్మాతగా చేస్తున్న మొదటి చిత్రం మన ఈ చిత్రంలో ఇంతమంది మహానటులు చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో అందరూ 25 ఇయర్స్ 30 ఇయర్స్ యాక్టింగ్ చేసిన నటీనటులు చేయడం, నా ఈ కొత్త ప్రొడ్యూసర్లో కొత్త నిర్మాత దీంట్లో ఇంతమంది యాక్ట్ చేయడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మన రఘు గారు కానీ, శనా గారు కానీ, మన శివారెడ్డి గారు కానీ, మన సురేష్ గారు కానీ, మన భద్రం గారు కానీ, ఇంకా మన హీరోగా సకలక శంకర్ గారు కానీ, మన హీరోయిన్గా సుజాత గారు కానీ, ఇంత మంచి యాక్టర్లు మన ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్ మొదటి చిత్రం అందరి ఆశీస్సులతో, మన జిల్లా మన స్టేటు ప్రజల ఆశీస్సులతో విజయ డంకా మోగాలని నేను కోరుకుంటున్నాను. ఆ విజయ డంకా మోగాలో మన నటీనటులు మరియు మన ప్రాంత ప్రజలు కూడా పాల్గొని ఇది సక్సెస్ చేయాలని ఒక ప్రొడ్యూసర్గా నేను అభ్యర్థిస్తున్నాను. నాకు ఈ ప్రొడక్షన్లో ఇంతమంది సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మెయిన్ మీడియా మిత్రులందరూ నేను పిలవగానే శ్రీని గారంటే ఒక అభిమానంతో, మన మనిషి అనే ఒక ఆప్యాయతతో ఏ రోజు పిలిచినా క్షణాల్లో వస్తారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను మీకు సొంత మనిషిగా అనుకొని ఎక్కడైనా నా గురించే మాట్లాడుకొని నాకు ఇంత పబ్లిసిటీగా మీరు నిలబడి నాకు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన డైరెక్టర్ సురేష్ గారు అవని ఇంత సైలెంట్గా ఉంటారు. సురేష్ గారు యాక్టింగ్లో దీనికి హైలైట్ చేస్తున్నారు. షెడ్యూల్ ఇచ్చిన కన్నా ఎక్స్ట్రా చేసి మనకి ప్రొడక్షన్కి ఖర్చు భారాన్ని తగ్గిస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. మన శివారెడ్డి అన్నయ్య అయితే మరి చూడక్కర్లేదు, నవ్వుల పంట. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మనం ఉన్నా అక్కడ ఒక నవ్వుల పంట. అలా చేసి ఒక సందడి చేసి ఈ సినిమాని అలాగా నవ్వులతో ముందుకు తీసుకెళ్తున్నారు. మన సురేష్ గారిని ఒక టైం టు టైం ఇంత మంచి యాక్టర్లు అందరూ ఉండి టైం పెన్సివాలిటీ మన భద్రం గారు కావని. ఇంకా భద్రం గారు ఎవరో మీకు తెలియాలంటే మన సోమవీర్రాజు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తెలుసు కదా, అతను స్వయాన అల్లుడి గారు, సొంత అల్లుడి గారు, మన ప్రాంత వాసులు. అయినా అతను ఆ టైం సెన్స్, ఆ డాక్టర్లో ఉండి యాక్టింగ్ మీద ఆసక్తి, ఇవన్నీ చూస్తుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ అందరూ మన టీవీ గారు అవని, కెమెరామెన్ గారు అవని టైం టు టైం షెడ్యూల్ చేసి టైం టు టైం మన ప్రొడ్యూసర్లో ఖర్చు భారాన్ని తగ్గించి ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి ఇతనికి ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు వరకు యాక్టర్స్ శకలాక శంకర గారు అన్నయ్య ఏదంటే దాని మీద అందరూ ఒక మీరు ఇది ఇవ్వండి కానీ అని మాట కానీ ఒక ప్రొడ్యూసర్గా నేను చెప్తాను కదా, ఎవరైనా ముందే ఒక భారాన్ని చెప్పి వస్తారు. ఈ రోజు వరకు మన ఈ ప్రొడ్యూసర్ ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో ఎవరు కూడా ముందు ఒక రూపాయి ఇవ్వండి కానీ ఒక రూపాయి మాట్లాడడం కానీ లేకన్నా ఈ సినిమా చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది మాత్రం 100%. ఎవరు యాక్టర్స్గా వచ్చినా ముందు ఒక షెడ్యూలు, ఒక అమౌంట్, ఒక ఇది అనుకుని ఉంటారు. శకలాక శంకర్ గారి అభిమానం మీద ఎవరు కూడా మీరు ఇవ్వండి ఇవ్వకపోయింది ఈ సినిమాని చేసి మన శంకర్ గారిని నిలబెడదాం, కొత్త ప్రొడ్యూసర్ గారిని నిలబెడదాం అనే ఒక ఆశంకతో టైం టు టైం చేసి ఏది లేకపోయినా మనం ముందుకెళ్దాం అనే సర్దుబాటు చేసుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు మరీ ఆనందంగా ఉంది. ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో
మరెన్నో సినిమాలు నాకు అవకాశం ఇచ్చి ఇలా యాక్టర్స్ మాకు ముందుకు తీసుకెళ్ళి చేయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.